ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరిఖండ్లోని 38వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున నగర్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష బస్తీ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధ్యక్ష ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్, మేయర్ మహంకాళి స్వామి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా బొంతల రాజేష్, కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్లు దాసరి విజయ్, కన్నెరి శంకర్, దాసరి సాంబమూర్తి, ధూళికట్ట సతీష్, రాజ్ రెడ్డి, యుగేంద్రలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ సభ్యులు పంజాల ఆంజనేయులు, కోటరాజు, శనగరపు మల్లేష్, సిహెచ్ నారాయణ, పేటం రాములు, అల్లం కిరణ్ కుమార్, అల్లం అన్వేష్, చీకూరు మల్లిరాజ్ కుమార్, నేరెళ్ల రాజ్ కుమార్, మొండయ్య, సింహాచలం, కవంపల్లి కనకలక్ష్మి, బూర కనకలక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు. मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मी सर्वसन्नमव सर्वदा वराङ्कुशोभासमपीतपुत्रा सभोमे विश्वतो वृत्वा अत्यरिष्टदशाङ्गुलो पुरुष एवेदकं सर्वं यद्भूतो यच्छभव्ययो उदाम గర్వంగా ఉంది. ఈ రోజు గెలిచిన వెంటనే ఫస్ట్ పని స్టార్ట్ చేసిన మా రాముకి నేను కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలుపుకుంటూ, ఎంతో కష్టపడి రాజ్ ఠాకూర్ దారిలో నడుస్తున్న మా రాముకి ఇంకా ఇంకా దేవుడు సక్సెస్ ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఉండాలని నేను కోరుతూ, ఈరోజు బ్రహ్మాండంగా ఎంతో అసలు చూస్తాం కూడా ఎంతో హ్యాపీగా టాటా స్టీల్ వాడి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్ని చేసి ఇక్కడ ఏది చేసినా క్వాలిటీ వైజ్ కూడా చూసుకొని చేపించినందుకు మీ అందరు కూడా మీ చిన్న తమ్ముడైన రాముకి మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇదే విధంగా ఇక్కడ ఏ పని ఉన్నా మా మేయర్ గారు స్వామి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన పూర్తి సహకారం, ఇక్కడ ఏ చిన్నది ఉన్నా మున్సిపల్ సంబంధించి అన్ని కూడా ఆయన కూడా మీకు బ్రహ్మాండంగా ఎప్పుడు తోడు నీడగా ఉంటాడని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. కూడా ఈరోజు సామాన్యులను కూడా కనీసం వీరు కార్పొరేటర్ అవుతారా అని ప్రజలు ఆలోచించిన వాళ్ళని కూడా ఈరోజు టికెట్లు ఇచ్చి, బీఫామ్లు ఇచ్చి గెలిపించి కౌన్సిల్కు పంపించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. ఎందుకంటే నిత్యం ప్రజల కోసం శ్రమించి, ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి కేవలం వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారు ఈరోజు వారికి అందుబాటులో ఉండే విధంగా అందరినీ గెలిపించి మీ అందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సోదరుడు రాము గారు ఈ మల్లికార్జున నగర్కు ఒక గుర్తింపు ఉండాలి, ఇక్కడ ప్రజలందరూ కూడా మీరుది ఏ వాడ అంటే ఎప్పటికప్పుడు కూడా సీతానగర్ బోర్డు మాత్రమే కనిపించేది కానీ మల్లికార్జున నగర్ బోర్డు కనిపించకపోయింది. చివరికి మా సోదరుడు అన్నట్టుగా కాల్వ పక్కగా అనేది తెలిసేది. కానీ ఈరోజు సోదరుడు నిలకంటి రాము గారు మీ డివిజన్ అందరికీ కూడా, ఈ మల్లికార్జున నగర్ సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతోటి ఇంత బ్రహ్మాండమైన కమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసిన సోదరుడు రాము గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు కూడా ఒకటే మాట ఇస్తా ఉన్నాం, గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కూడా కౌన్సిల్కు పంపించింది. మల్లికార్జున నగర్లో మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చినామో మల్లికార్జున నగర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా కోట రాణ కావచ్చు, మల్లేశ్ అన్న కావచ్చు, నారాయణ కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క మల్లికార్జున బోర్డుని నిర్మాణం చేపట్టి ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనాలి ఠాకూర్ గారు, మేయర్ గారు వచ్చి ఈరోజు దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఏదైతే ఎలక్షన్లో మేము ఏదైతే మాట ఇచ్చినామో ఈ ప్రాంత అభివృద్ధిని, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇంకా వాటర్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు కావచ్చు, ఏదైతే మాట ఇచ్చినామో ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పడానికే ఈరోజు ఇది ఒక మల్లికార్జున బోర్డుతోటే ప్రారంభం చేసినాం. ఏ ఒక 24/7 నేను ఒక సర్వెంట్ లాగా పనిచేయడానికి డివిజన్లో సిద్ధంగా ఉన్నాను, అందరి సహాయ సహకారాలతోటి. అదొకటే కాదు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ టైమింగ్స్లో తప్పకుండా
పూర్తి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ప్రజల సమస్యలే ధ్యేయంగా మేము పనిచేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదొకటే కాదు, హాస్పిటల్ ఇష్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇష్యూ కావచ్చు, ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పోయి మనం పనిచేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగానే మేము అందరం ముందుకు పోతాం. త్వరలోనే అన్ని ఏ విధంగా మాటలు ప్రామిస్ చేసినాం అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ఫోన్, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, నేనున్నా, ఒక ఫోన్ ద్వారానే మీ సమస్య కూడా పరిష్కారం చేస్తాను. కూడా ఈ ప్రాంతాన్ని 60 డివిజన్లో ధీటుగా సుందరంగా ఈ యొక్క మళ్ళీ 30వ డివిజన్ తీర్చిదిద్దడానికి కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నా, అది చేసే చూపెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.